ఇప్పుడు ఎవరైతే 6 మెంబర్స్ కామన్ మ్యాన్‌గా సెలెక్ట్ అయిన వాళ్ళు వర్త్‌ఫుల్లేనా? అంటే మీ ఒకటి ముగ్గురు ఆడియన్స్ సెలెక్ట్ చేశారు కాబట్టి ఆడియన్స్ ప్రకారం వాళ్ళు వర్త్. ఓకే. ముగ్గురిని సెలెక్ట్ చేసిన జడ్జెస్ అండ్ బిగ్ బాస్ కాబట్టి బిగ్ బాస్ అండ్ జడ్జెస్ ప్రకారం వాళ్ళు వర్త్. హ్మ్. నా వర్త్ నేనా చూసి అడిగితే మాత్రం నేనైతే వర్త్ అనుకుంటా. వాళ్ళు వర్దా కాదో పక్కన పెడితే నేను కొంచెం వర్దే కదా అనుకున్నా పర్సనల్లీ. హ్మ్. బట్ ఎండ్ ఆఫ్ ది డే సక్సెస్ అవ్వాల్సింది షో. అదే. సీజన్ 9 సక్సీడ్ అవ్వాలి. సో బిగ్ బాస్ టీమ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. హ్మ్. సో వాళ్ళ సెలక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ మై సెలక్షన్. కానీ అంటే జడ్జెస్ గూడా మీకు అంటే 2 స్టార్స్ వచ్చి మీరు మంచిగా ఆడే జడ్జెస్ గూడా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోలేదన్నది బాధ. ఎందుకంటే అదే చెప్తున్నాను కదా! ఇప్పుడు మేము ఆరుగురు ఎవరైతే వెళ్ళాం లేదా ముగ్గురు తీసుకున్నాం. ఎందుకంటే అవును. జడ్జెస్ ద్వారా వెళ్లారు కాబట్టి జడ్జెస్ ద్వారా. ఈ ముగ్గురు ఎవరైతే తీసుకున్నారో మిగతా సెలబ్రిటీస్‌తో ఆడాలి. ఆ 9 మందితో అవును. ఆడాలి. సో వాళ్ళు ఎలాంటోళ్ళు ఒక డేటా ఉంటది వాళ్ళ దగ్గర. హ్మ్. సో వాళ్ళతో పాటు వీళ్ళెళ్తే కొంచెం మిస్ మ్యాచ్ అయ్యి ఏదో కంటెంట్ క్రియేట్ అవుతుందనేసి ఆలోచనతో పంపించుండొచ్చు. అవును. సో దాని ప్రకారం నేను కరెక్ట్ కాదని వాళ్ళు బిలీవ్ చేశారు. ఐ యామ్ అగ్రీ విత్ దెమ్. కానీ చాలా మంది ఇప్పుడు మీకు ఫ్యాన్స్ అయిపోయి నాగప్రశాంత్ మాకు ఉండాలి బిగ్ బాస్‌లో మాకు కనీసం వైల్డ్ కార్డ్‌లన్నా ఉండాలి అని చెప్తున్నారు. ఇప్పటి నుంచి ఎప్పుడైతే నేను సెలెక్ట్ అవ్వలేదో ఎపిసోడ్ 1లో హ్మ్. ఎపిసోడ్ 2 నుంచి మా స్టార్ మాలో గానీ జియో హాస్టల్ కింద కమెంట్ సెక్షన్ ఎక్కడుంటే మీ అక్కడ పేరే ఉంది. నాకు పిఆర్ కూడా లేదు. నాదంతా జెన్యూన్ ఆడియన్స్ అదే. కమెంట్స్ పెడుతున్నారు. నాకు స్క్రీన్ షాట్ పెడుతున్నారు ఫ్రెండ్స్ అందరూ ఇలా జరుగుతుందిరా నీ గురించి. అందరికి తెలుగు ప్రేక్షకులందరికీ మీ పాదాభివందనాలండి. థ్యాంక్ యూ. ఎలా అంటే బిగ్ బాస్‌కెళ్ళి ఏం చేద్దాం అనుకున్నారు? అంటే అగ్ని పరీక్ష ఒక ఎత్తు. అంటే ఒక ప్రిపేర్ అయితారు మైండ్‌లో. ఎలా ఆడదాం అనుకున్నారు? మీ స్ట్రాటజీస్ ఎలా ప్లే చేద్దాం అగ్ని పరీక్షకి బిగ్ బాస్‌కి 2 డిఫరెంట్ చాలా డిఫరెంట్ కంప్లీట్ డిఫరెంట్. ఒకటి అనుకోని వెళ్తే అక్కడ ఏమి చేయలేం. హ్మ్. ఎందుకంటే డైనమిక్స్ వెరీ ఫాస్ట్ గా చేంజ్ అయిపోతాయి. సపోజ్ నిన్న ఒక టాస్క్ జరిగిందంట. అవును. 15 మంది ఆడతారు. ఒక్కొక్కరు ఒకలాగా ఆడతారు. ఒకటి ఫిక్స్ చేసుకొని వెళ్తే అక్కడ మారిపోద్ది. మన ఒరిజినాలిటీ బయటపడదు. ఒరిజినాలిటీ బయటపడకపోతే జనరల్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. మనం కనెక్ట్ అవ్వాలంటే మన ఒరిజినాలిటీ బయటపడాలి. తప్ప, రైటా, మంచా, చెడ అది బయటికి రావాల్సిందే. మంచి అనుకోండి మనసులో పెట్టుకొని ముందుకు తీసుకెళ్తారు. చెడు అనుకోండి ఇంటికి పంపిస్తారు. సో ఒకటి ఆలోచించుకొని వెళ్తే అవ్వదు. ఇప్పుడు దాకా ఏ విన్నర్ అయినా కానీ వాళ్ళ జెన్యూనిటీతో గెలిచారని అనుకుంటున్నాను. ఆడియన్స్ సపోర్ట్ చేశారు కాబట్టి గెలిచారు కాబట్టి ఒరిజినాలిటీ ఉంటేనే బెటర్. ఒకటి ఆలోచించి వెళ్తే అవ్వదు. ఓకే. మర్యాద మనీష్ గారు తను లాస్ట్ 6కి శ్రీముఖి గారు వచ్చి సెలెక్ట్ చేశారు. మేము అప్పుడు కూడా అనుకున్నాం అబ్బా నాగప్రశాంత్ని కాకుండా మనీష్ గారిని సెలెక్ట్ చేశారు ఏంది అని. ఆల్రెడీ లో అని ఎల్లో కార్డ్స్ వచ్చేసి మళ్ళీ వెనకకి తీసుకున్నవారు కూడా. మనీష్ అసలు అనుకున్నాడా సెలెక్ట్ అవుతాడని? మీకు హోప్ ఉండే అండి. అంటే అందరికి కాకపోయినా సగం మందికి హోప్ ఉండే. అట్లీస్ట్ ఒక 7-8 మందికి అరే వెళ్ళిపోతాయి. ఎందుకంటే 5 అనుకున్నారు ఫస్ట్, తర్వాత 6 ట్విస్ట్. అవును. సో లాస్ట్ వచ్చేసరికి మిగతా ముగ్గురు నలుగురికి అరే 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 50 మేమే కావచ్చు అని అందరికి ఉంది. ఈవెన్ మనీష్ గారు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. ఓకే. ఎలా ఉండే మనీష్ ఇట్లానే ఉంటాడా అక్కడ కూడా సెట్ లో, లేకుంటే జో వెలుగుంటాడా? మీరు అక్కడ ఎలా చూసారా అదే ఉంటాడా? ఎందుకంటే అప్పుడు సెట్ లో మీరు ఓన్లీ టాస్క్ వరకు చూసేవాళ్ళు. ఇప్పుడు మీరు ఫుల్ చూస్తున్నారు కాబట్టి సో మీకే ఇంకా ఎక్కువ ఐడియా ఉంటుంది. మాస్క్ మ్యాన్ ఎలా ఉంటాడండి? ప్రతిసారి అబ్జర్వేషన్ బాగా చేస్తారు. ఇప్పుడు మీరు యాక్చువల్లీ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. చాలా మంది 24/7 చూస్తున్నారు ఇప్పుడు 1 అవర్ కంటే. సో మీరు మొత్తం ఎలాంటి వాళ్ళు మీకు మొత్తం మీరే ఒక డిసిషన్ తీసుకోవచ్చు. ఓకే. అండ్ నాగ్ ప్రశాంత్ అడ్వకేట్. ఎందుకు ఈ ప్రొఫెషన్ తీసుకున్నారు? మా అమ్మగారు అడ్వకేట్. ఓహో. సో నన్ను మా సిస్టర్ని చదివించారు. మా అమ్మగారి కోసం చేశాను అనమాట. మా సిస్టర్ లాస్ట్ ఇయర్ జడ్జ్ అయింది. 1 ఇయర్ అయింది జడ్జ్ అయ్యి. ఎక్కడ? ఆంధ్రాలోనా? ఆంధ్ర, చిత్తూరు. ఓకే. అక్కడ జడ్జిగా మీరు అడ్వకేట్, మమ్మీ అడ్వకేట్. ఓకే. చాలా మైండ్ ఉండాలి కదా అడ్వకేట్ అంటే. తిమ్మిరి బిమ్మిరి చేయాలి, దానికి మాట్లాడాలి. పై కొంచెం మంచిగా అంటే ఉంటాం కానీ బట్ లోపల చేయాలి. ఎందుకంటే ఇద్దరికి న్యాయం చేయాలి. ఇద్దరు వస్తారు, 2 పార్టీస్ వస్తాయి. అవును. ఒకళ్ళు ఖచ్చితంగా తప్పు ఉంటుంది, ఒకళ్ళు కరెక్ట్ ఉంటుంది. ఆ 2 మేము గ్రహించాలి. ఎందుకంటే అబద్ధాలు చెప్తారు, చాలా ఉంటాయి. అది గ్రహించి వాళ్ళకి మేము అగ్ని పరీక్ష పెట్టి సో మేము న్యాయం చేయాల్సిన వాళ్ళకి న్యాయం చేయాలి కాబట్టి. మీరు స్మైలీ ఫేస్ కదా, వచ్చిన వాళ్ళని ఎలా ఆకర్షించుకుంటారు అంటే ఆ స్మైలింగ్ తోనే కనెక్ట్ అయిపోతారు కదా. సో వాళ్ళకి కొంచెం మరి బాగా నవ్వుతాడు కానీ కనెక్ట్ అవుతారు. ఇప్పటిదాకా మీరు ఏదైనా కేసు అంటే ట్రిపికల్ కేస్ ని ఒక సొల్యూషన్ కి తీసుకొచ్చింది ఏమైనా? లేదు అంటే కాదు, ఇంకా రన్ అవుతూనే ఉంటాయి. అంటే మీ సీనియర్ ఇప్పుడు జడ్జెస్ ఎవరైతే రీసెంట్ గా స్టార్ట్ అయింది కాబట్టి ఒకటి వెంటనే రిజల్ట్ రాదు. అన్ని కాంప్రమైజ్ వెళ్ళిపోతారు చాలా మంది. 70% కేసెస్ కాంప్రమైజ్. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన కోర్టు దాకా వచ్చినా కూడా వాళ్ళు మేము చెప్తాం ఇదిగో మీకు ఇలా ఉంటుంది దీనివల్ల మీకు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చెప్పిన తర్వాత కాంప్రమైజ్ వెళ్ళిపోతారు. 70% కాంప్రమైజ్. సో మిగతావన్నీ కొంచెం డ్రాగ్ అవుతా ఉంటది, ప్రూఫ్ లో దొరకవు, చాలా ఇష్యూస్ ఉంటాయి. మమ్మీ నుంచి ఏం నేర్చుకున్నారు? అంటే మీరు కూడా అదే ఫీల్డ్ కాబట్టి. మమ్మీ గారి నుంచి వదలరండి పట్టుదల. ఎంత ఏది ఏమైనా కానీ ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఒకటి అనుకున్నామంటే అదే దారి. సో అదే నాకు మీరు కూడా అగ్ని పరీక్షలు చూసారు, ఆధారే పట్టుకుంటాము, ఆధారే తప్పైనా చెడైనా ముందుకు వెళ్ళిపోవాలంతే. అది మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నా. ఎందుకంటే చాలా
సవా లక్ష కేసెస్ తో Yeah, సవా yeah. లక్ష మంది కలుస్తుంటారు Yeah, కదా yeah. అమ్మగారిని న్యాయం కలిసినప్పుడు. చేయాలనేసి ప్రయత్నం. డాడీ అందుకే నాలో కూడా హానెస్టీ బయటపడింది. డాడీ ఏం చేస్తుంటారు? రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే. ఓవరాల్ గా సెటిల్డ్ ఫ్యామిలీ. కొంచెం సెటిల్డ్. కొంచెం సెటిల్ ఫ్యామిలీ. మీరు బిగ్ బాస్ సెటిల్ అయితే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేటోళ్ళు. అన్ని అడ్వకేట్స్ ఓట్లు అన్ని మీకే ఉండేటోళ్ళు. అవునవును. యాక్చువల్లీ చాలా మంది కూడా మెసేజ్ చేశారు అడ్వకేట్లు. మా ఓటు మీకే, మొత్తం మీకే సపోర్ట్ అలాగా జరిగింది అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ ఫస్ట్ అడ్వకేట్ కూడా మీరే అయ్యేటోళ్ళు వెళ్తే. ఇంతకు ముందు వెళ్ళారా? ఎవరు వచ్చారండి సీజన్ 6 లో, ఆమె పేరు ఏదో ఉంది. ఈమె శుభశ్రీ గారు. తన ప్రాక్టీస్ వదిలేసి సంథింగ్ అని మీరైతే ఇక జెన్యున్ గా ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఫుల్ బాగుండేది. ఇంతకుముందు సీజన్స్ చూసేవారా మీరు బిగ్ బాస్? చూసానండి, అన్ని సీజన్స్ చూసాను. ఎవరు బెస్ట్? అభిజిత్ గారు అండి, నా ఫేవరెట్ అభిజిత్ గారు. సెకండ్ నవదీప్ గారు. ఎందుకంటే ఆయన సీజన్ 1 అసలు ఆయన వైల్డ్ కార్డ్ వచ్చి ఎంటర్టైన్మెంట్, ఆయన ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు దాకా ఎవరు అసలు. అవినాష్ గారు ట్రై చేశారు లాస్ట్ సీజన్, సూపర్ ఇచ్చారు ఆయన. బట్ నవదీప్ గారు ది లెజెండ్. ఓకే. నాగ్ ప్రశాంత్ లో నచ్చని, అంటే మీకు నచ్చని క్వాలిటీస్ ఏంటిది, నచ్చే క్వాలిటీస్? నచ్చని క్వాలిటీస్ అప్పుడప్పుడు అంటే ఒక 1-2 years బ్యాక్ దాకా కొంచెం గివప్ ఇచ్చేస్తుండేవాడిని. ఎందుకంటే ప్రయత్నిస్తుంటాను, అరే రాలేదు కదా అనేసి గివప్ ఇచ్చేవాడిని. బట్ అది తప్పు అయిపోయింది. సో అది నేర్చుకున్నాను. సో ఏది గివప్ అయిపోకూడదని. నచ్చిన క్వాలిటీ అదేనండి, హానెస్టీ. హానెస్టీ నాకే బ్యాక్ ఫైర్ అయినా కూడా నేను అలాగే ఉండిపోతాను. ఎందుకంటే నేను అబద్ధాలు చెప్పి మనుషుల్ని మోసం చేయలేను, నా వల్ల కాదు, డైజెస్ట్ అవ్వదు నాకు. ఓకే. ఇప్పుడు చూస్తే కనుక రకరకాల కేసెస్ మీ ముందు వస్తుంటాయి, విచిత్రమైన కేసెస్ కూడా వస్తుంటాయి, అసలు అనుకోని సంఘటనలు వస్తుంటాయి. చూసినప్పుడు మీరు ఏమనుకుంటారు? అంటే షాక్ అవుతాం మేమైతే, ఏంద్రా ఇది ఎలా అవుతుందిరా, ఇలా చేస్తారా అనిపిస్తుంది. బట్ ప్రపంచం అనేది రకరకాల మనుషులు, ఖచ్చితంగా డిఫరెంట్ అవుట్కమ్స్, డిఫరెంట్ సినారియోస్. సో అన్ని మనం తీసుకోవాల్సింది. మేము ఆ పొజిషన్ ఉన్నాం కాబట్టి మేము ఫస్ట్ అయితే వినంగా షాక్ అయినా కూడా అది డైజెస్ట్ చేసుకోవాలి, అది మేము విశ్లేషణ చేయాలి, అనలైజ్ చేయాలి, ఏదో ఒక అవుట్కమ్ తీసుకొని రావాలి, తప్పదు. మూవీస్ చూస్తుంటారా? అయ్యో, మూవీ లవర్. మూవీ లవర్. ఓకే ఓకే. ఎవర్ ఫేవరెట్ హీరో? తెలుగులో అయితే అందరండి. నేను అంటే మీరు ఏంటి ఇలాగా డిప్లొమాట్ అనుకుంటారు కానీ నేను ఒక డైరెక్టర్ పర్స్పెక్టివ్ చూసాను సినిమాని. నా ఫేవరెట్ డైరెక్టర్ సుకుమార్ గారు, నెక్స్ట్ రాజమౌళి గారు. సో నేను డైరెక్టర్ పర్స్పెక్టివ్ లో ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు పెట్టారంటే వావ్ ఏమన్నా పెట్టారు సెలక్షన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్ అయిపోతాను. సలార్ లో ప్రభాస్ పెట్టారా, వావ్ ఆ సినిమా ఏమన్నా ఉందని, అలాగా ఆ సినిమాకి హీరో ఫ్యాన్. మన తెలుగు హీరోస్ లెజెండ్స్ అండి బాబు. నిజంగా తెలుగు హీరోకు ఉన్న కెపాసిటీ అండ్ ఆ ఫ్యాన్ బేస్ ఏ సినిమా ఇండస్ట్రీ లేదు. రాబోయే కాలంలో ఆర్టిస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా మీకు? అంటే వెళ్దాం, అంటే దాని మీద పెట్టుకొని కూర్చోలేదు. మన పనిని బట్టి అవకాశం వస్తే అలా నమ్ముతాను నేను. అది అలాగా. ఈ ఫేమ్ తోని మళ్ళీ మీకు ఆర్టిస్ట్ గా కూడా రావచ్చు కదా? రావచ్చు, వస్తే డెఫినెట్లీ కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ టైం ఏంటి బిగ్ బాస్ కి ఇంకా ట్రయల్స్ ఏమైనా వేసేది ఉంటారు నెక్స్ట్ టైం కూడా? అంటే నా డేటాబేస్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి, నేను ఎలాంటి వాడిని ఎలా రియాక్ట్ అవుతుంది ఉంది కాబట్టి, వాళ్ళకి ఆ సీజన్ లో ఇలాంటి క్యారెక్టర్ ఉంటే బాగుండు అని వాళ్ళు పిలిస్తే, అవకాశం ఇస్తే డెఫినెట్లీ ఐల్ కన్సిడర్. ఏందండి ఇంత బుక్లెట్ ఇస్తారట అసలు, ఇంత ఫిలప్ 42 పేజీలు ఒక మీరు ఎగ్జామ్ అన్నప్పుడు గుర్తొచ్చిందా మీకు? ఎగ్జామ్ అన్నా ఈజీగా రాశాను నాయన ఇదేందని. ఆగస్టు 3వ తారీఖు మాకు గ్రూప్ డిస్కషన్ రమ్మన్నారు. 90 మంది వచ్చాము. డిస్కషన్ స్టార్ట్ అవ్వకముందే మాకు మేము వచ్చింది 10:30కి, 12ంటికి మాకు బుక్లెట్ ఇచ్చారు. 42 పేజీలు, 250 క్వశ్చన్లు. 4 గంటలు రాశా. ఎగ్జామ్ ఏ విధంగా 3 గంటలు మాక్సిమం. పేపర్ లాగేసుకుంటారు, వీళ్ళు లాగట్లేదు, రాయండి అయ్యేదా వదలం. కొంతమంది రాత్రి 12 దాకా కూర్చొని రాసి ఉన్నారు. వాళ్ళ గ్రూప్ డిస్కషన్ ముందే జరిగింది. జీడీ అయిపోయాక కూర్చొని రాశారు. కొంతమందికి రాయడం రాదు, కొంతమంది చదవడం రాదు. సో వేరే వాళ్ళు పక్క నుండి కూర్చొని రాసి మొత్తం అయిన తర్వాత వదిలేరు. ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళ భాషలో అర్థం చేసుకుని రాయడం అసలు పెద్ద టాస్క్. అది నాకు 4 గంటలు పట్టింది. 250 క్వశ్చన్లు. 6:30కి అయింది రాయడం. 7ంటికి మా జీడీ 8:30కి అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడ సెలక్షన్స్ కి బాంబే టీం వాళ్ళు ఉండేనా, మన వాళ్ళు తెలుగు వాళ్ళు? నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఎంతమంది ఉన్నారు తెలియదు కానీ ఒక 100 మంది ఉంటారు మొత్తం, అన్ని టీం మొత్తం కలుపుకొని. సగం మంది హిందీ వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది వేరే సౌత్ లాంగ్వేజ్, కొంతమంది తెలుగు, అలా అన్ని లాంగ్వేజ్ కవర్ అయినాయి. ఇంత మందిని చూసినప్పుడు ఏమనుకున్నారు? చాలా మంది, అంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చారు. జీడీకి మాత్రం చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. నేను వీళ్ళని చూసి ఓకే మనం ఎందుకు జీడీ కూడా అవసరం అనుకున్నా, వెళ్ళిపోదాంలే అవసరం అనుకున్నా. బట్ ఎనీవే వచ్చేసి దాకా. కానీ వాళ్ళందరికీ తెలిసిపోయింది అగ్ని పరీక్ష అనగానే నాగ్ ప్రశాంత్ అనే మార్క్ వేసుకున్నారు. ఒక మార్క్ క్రియేట్ అయింది. బిగ్ బాస్ సీజన్ 4 అనగానే సోహెల్ ఎట్లా గుర్తొస్తాడో, అగ్ని పరీక్ష అంటే ఫస్ట్ టైం కదా, దాంట్లో అవ్వాలనుకున్నాను నేను, అవ్వలేకపోయాను. కానీ మీకంటూ ఒక వచ్చింది, అంటే ఏది తొందరగా ఈజీ వస్తే దాని గురించి తెలియదు కదా. రేపు ఏముందో, నాగ ప్రశాంత్ గారికి ఏం రాసి ఉందో రేపు. ఇంకా సీరియల్స్ ఏమైనా అవకాశాలు వచ్చినా కూడా వెళ్తారా? సీరియస్ ఇంకా అనుకోలేదు ఏమి, అంటే అటు సైడ్ వెళ్ళకపోవచ్చు మెజారిటీ, అంటే ఎక్కువ చూద్దాం. సీరియస్ ఆఫర్ వచ్చింది ఒకటి, నేను ఇంకా ఫైనలైజ్ ఏమి అవ్వలేదని చెప్పాను.
చేయండి, ఏదో ఒకటి చేయండి, బాగుంటది కదా. ఏదో ఒకటి చేద్దాం. మీ ఫ్యాన్స్ కి అట్లా కొంచెం రిలీఫ్ అవుతుంది. షార్ట్ ఫిల్మ్ కూడా వచ్చింది ఒకటి, లెట్స్ సీ.